హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన వీడియో వచ్చేసి చక్రాల వడియాల నుండి. ఈ చక్రాల వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూపించేస్తానండి. ఇలా మీరు 1 కేజీ పెట్టుకున్నారంటే 200కి పైగా వడియాలను అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చండి. ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఏ బౌల్లో అయితే ప్రిపేర్ చేయాలనుకున్నామో ఆ బౌల్ తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యపు రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బియ్యపు రవ్వను తీసుకుంటున్నాను కాబట్టి 8 కప్పుల వాటర్ని తీసుకోవాలి. అంటే 1 కప్పుకి 4 కప్పుల నీళ్ళని. ఇక్కడ మీరు ఏ కప్ అయినా తీసుకోవచ్చండి. మెజరింగ్ కప్ అయినా, గ్లాస్ అయినా, బౌల్ అయినా, ఏ కప్ అయినా తీసుకోవచ్చండి. మీరు దేంతో చేయాలనుకుంటే దాన్ని తీసుకోండి. దీంట్లోకి రుచికి తగ్గ ఉప్పును వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళు రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరగనిచ్చుకోండి. నేను దీంట్లోకి పచ్చిమిరపకాయలు, అల్లం వేసి మిక్సీ వేసిన పేస్ట్ని వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ని వేసుకుంటున్నాను కాబట్టి నేను వాటర్లోనే వేసుకుంటున్నాను. ఇలా వేస్తే మొత్తం కలుస్తుందని ఇట్లా వేసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో ఎండుకారంనైనా వేసుకోవచ్చు. మీరు కానీ ఎండుకారంని వేసారంటే రవ్వ మొత్తం ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇలాగా మూత పెట్టి నీళ్ళని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఈలోపు మనం రవ్వని రెడీగా పెట్టుకుందాం. ఇది బియ్యపు రవ్వ అండి. మీరు ఆడించుకున్న బియ్యపు రవ్వ అయినా వేసుకోవచ్చు, లేదంటే ప్యాకెట్స్లో దొరికే బియ్యపు రవ్వనైనా వేసుకోవచ్చు అండి. మీ చాయిస్ అది. ఒకవేళ మీరు కానీ ఇంట్లో ఆడించుకునే పని అయితే బియ్యంని శుభ్రంగా కడిగేసి 2 గంటలు ఎండలో పెట్టి ఆ తర్వాత మిక్సీకి వేసుకోండి. కొంచెం బరకగా వచ్చిన తర్వాత మిక్సీని ఆపేసి లైట్గా జల్లించుకున్నారంటే దాంట్లో ఉన్న మెత్తటి పౌడర్ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు నీళ్ళైతే మరిగినాయండి. ప్లేట్ తీసి ఇలా ఒకసారి కలపెట్టి ఇప్పుడు బియ్యపు రవ్వని వేసుకొని ఉండలు కట్టకుండా కలపెట్టుకోవాలి. ఇలా కానీ కలపెట్టుకున్నట్లయితే ఉండలు కట్టకుండా ఉంటాయండి. ఉండలు కట్టాయంటే మనం చక్రాల వడియాలు పెట్టుకునేటప్పుడు ఉండలుగా వచ్చేస్తుంది, అసలు బాగోవు. ఇలా 2 నిమిషాలు కలపెట్టేసి మూత పెట్టి మగ్గనిచ్చుకోండి. ఇలా మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉండండి. రవ్వ వేసిన తర్వాత 15 మినిట్స్ టైం అయితే పడుతుందండి ఆ రవ్వ మొత్తం ఉడకటానికి. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి నాకైతే 15 మినిట్స్ పట్టింది. కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళకైతే ఇంకా తక్కువ టైమే పడుతుందండి. ఇది ఒక 15 మినిట్స్లో మొత్తం అయిపోతుందండి చేయటం, తక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళకి. చూడండి, రవ్వ అనేది పూర్తిగా ఉడికిపోయింది. ఒకసారి కలపెట్టేసి రవ్వ ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోండి. రవ్వ కానీ పూర్తిగా ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకోండి. ఇది మరీ ముద్ద అవ్వకూడదండి. మనం బియ్యపు రవ్వ ఉప్మా చేసుకుంటాం కదండి, దానికంటే కొంచెం ఉడికితే సరిపోతుందండి. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎండుకారం వేసుకునే వాళ్ళైతే ఈ స్టేజీలో ఉన్నప్పుడు ఎండుకారంని వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక చక్రాల గిద్దను తీసుకొని దానికి చుట్టూతా ఆయిల్ అప్లై చేయండి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీనికి ప్లేట్ ఉంటుంది కదండి, స్టార్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ స్టార్ ప్లేట్ తీసుకున్నట్లయితే మనకి చక్రం అనేది లావుగా వస్తుంది, వడియాలు కూడా బాగుంటాయి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం వడియాలు పెట్టుకునే ప్లేస్లో క్లీన్ చేసుకొని వడియాల కవర్లని వేసుకొని చక్రాల గిద్దలోకి పిండిని ఫిల్ చేసుకొని క్యాప్ని టైట్గా పెట్టేసి మనం చక్రాల్లాగా రౌండ్గా ఒత్తేసుకోవడమేనండి. ఇది ఎంతో ఈజీ అండి, తొందరగా అయిపోతుంది, బాగుంటాయి కూడా అండి. నార్మల్గా బొంబాయి రవ్వ ఇవి పెట్టుకుంటారు కదా, దాంతోపాటు ఒకసారి ఇవి కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. ఒకసారి ట్రై చేశారంటే ప్రతిసారి ఈ వడియాలే పెట్టేసుకుంటారండి బొంబాయి రవ్వ లేకుండా. ఇవి పప్పులోకి, సాంబార్లోకే కాదండి, ఈవినింగ్ స్నాక్ అయినా కానీ వేయించుకొని తినచ్చు, అంత బాగుంటాయండి ఇవి. ఇలాగా మొత్తం పిండి మొత్తాన్ని ఇలాగే చక్రాలు ఒత్తుకుంటూ పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా కవర్ మొత్తం పెట్టేశాను నేను. ఇది మొత్తం పెట్టడానికి ఒక ½ అన్ అవర్ టైం అయితే పట్టిందండి నాకు. ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ అండి. చూడండి, పైనంతా ఎండిపోయింది కానీ లోపల కొంచెం పచ్చిగా ఉంది. ఇవి పూర్తిగా ఎండబెట్టుకోవాలండి. పూర్తిగా ఎండబెట్టుకున్నట్లయితే మనకి 1 ఇయర్ ఉన్నా 1.5 ఇయర్ ఉన్నా అస్సలు పాడవండి. ఇది వచ్చేసి సెకండ్ డే ఈవినింగ్ అండి. సెకండ్ డే ఈవినింగ్కి కొంచెం ఎండినాయి, ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయండి. చూడండి, ఇలా కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇది కూడా పూర్తిగా ఎండే వరకు ఎండబెట్టుకోవాలండి. ఇవి వచ్చేసి డే 3 ఈవినింగ్ అండి.
మూడో రోజు సాయంత్రంకి పూర్తిగా ఎండిపోయినాయండి. ఇవి ఎండడానికి నాకైతే 3 days టైం పట్టింది. ఇలా నొక్కితే ఇరిగిపోతే పూర్తిగా ఎండిపోయినట్లండి. ఇలా ఎండిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇవి ఒక బాండీ పెట్టి దాంట్లోకి ఆయిల్ వేసుకొని మనకి కావాల్సినప్పుడు వేయించుకొని ఒక డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఇవి 1 week ఉన్నా కానీ ఏమవ్వదండి. బాగానే ఉంటాయండి క్రిస్పీగా. ఇవి అన్నంలోకే కాదండి ఉట్టి కూడా తినేయచ్చు. చూసారు కదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో నేను చెప్పిన విధానంలో మీరు చేశారంటే 1 year వరకు నిలవ ఉంటాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.